రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదర్గూడలోని జర్మన్ 10 ఆసుపత్రిలో చేరిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మధ్యపాగా మల్లేష్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి జర్మన్ 10 ఆసుపత్రిలో చేర్చగా 18 రోజుల పాటు చికిత్స అందించి 8 లక్షలు దండుకున్నారని వారు ఆరోపించారు. రాత్రికి రాత్రి రోగి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందంటూ నాటకం ఆడారని, తమకు సమాచారం ఇవ్వకుండానే నిమ్స్ ఆసుపత్రికి తరలించారని వాపోయారు. అక్కడ బాధితుడు మరణించాడని, ఇందుకు జర్మన్ 10 ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వర్గాలపై చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాబు తొందర ఆ బండి గారు